తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో గో రక్షకులపై దాడులు జరగడం దారుణమన్నారు. పోచారం కాల్పుల ఘటనలో గాయపడి బాధితుడు సోను సింగ్ ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందన్నారు. ఓట్ల కోసం ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని విమర్శించారు. హిందువులపై దాడులు జరుగుతోంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది, అది దాన్ని పాలకులు గుర్తించాలి. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు. ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు పలికినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు, దోపిడీలు, మానభంగాలు, అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఐఎం పార్టీ గుండాలు చేసేది. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఒక వర్గం వారి ప్రజల మనోభావాలను కాపాడడానికి బదులుగా ఎవరైతే మరి ఆవులను హింసించి క్రూరంగా మరి చంపి ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి వాళ్లకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడము, పోలీసులు ఇవాళ హిందువుల యొక్క మనోభావాలకు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సింది పోయి అటువంటి మరి గో వ్యతిరేక శక్తులను ఊతమిచ్చే విధంగా ఒక దళారీ పాత్ర పోషించే విధంగా వారి వైఖరి కనబడుతోంది. మళ్ళా ఇవాళ దొంగ అలిగేషన్లు పెడతా ఉన్నారు సోను సింగ్ మీద. ఈయన ఎక్స్టార్షన్ చేస్తున్నాడని నేను చెప్తాను రాచకొండ సిపికి. రేవంత్ రెడ్డి కాదు, ఎక్స్టార్షన్ అలవాటు లేదు ఈయనకి. గోరక్షకులు ఎక్స్టార్షన్ చేయరు, ఈ పిల్లగా అసలు చేయడు. రేవంత్కి అలవాటు ఉంది మీ సీఎంకి. ఇది మీరు సెక్యులరిజం తీసుకురాకండి, పనికి వాళ్ళ సెక్యులరిజం. యాక్షన్ తీసుకోండి. వాడి పేరు ఏంది, ఇబ్రాహిమో ఏందో, వాడు ఈ సీమ్స్ టు బి ఎన్ హ్యాబిచువల్ అఫెండర్. ఇట్లాంటి వాళ్ళు బయట ఎందుకుంటారు? మీరు వదిలేస్తున్నారు, మీ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల వదిలేస్తున్నారు, నెత్తికెక్కి కూర్చుంటున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. అనవసరంగా మీ ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకి పోలీస్ డిపార్ట్మెంట్ తలొగ్గింది కాబట్టి మొన్న కానిస్టేబుల్ నిజామాబాద్ లో కానిస్టేబుల్ చనిపోయాడు. కేవలం మజ్లిస్ అండదండలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విర్రవీగుతున్నది. మరి మజ్లిస్ అండదండలతోటి ప్రభుత్వం నడుస్తున్నాయని చెప్పి మజ్లిస్ వాదులు విర్రవీగుతూ ఉంటే ఈరోజు హోమ్ మినిస్టర్ గా మరి అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడా, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, మరి మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం అసదుద్దీన్ ఓవైసీ అడుగుజాడల్లో కను చూపుల్లోనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉన్నది తప్ప ఈరోజు ముఖ్యమంత్రి గారు కనీసం సమీక్ష చేసేటువంటి సమయం కూడా కేటాయిస్తలేడు. మరి ఇన్ని రకాల అరాచకాలు జరుగుతున్నా, ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నా, హైందవుల మీద జరుగుతున్నటువంటి దాడులను కనీసం మరి ఖండించినటువంటి ముఖ్యమంత్రి గారు, చిన్న చిన్న అంశాల్లో మరి అతిగా స్పందించేటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందిస్తలేరో మరి ప్రభుత్వం మరి ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.